ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ కీర్తి, ఆగు ఆగు. ఏయ్ ఆగవే రాక్షసి, చూడవే పిల్ల రాక్షసి, ఏం చేసావో చూడు. బుద్ధుందా నీకు అసలు? ఎన్ని వేల రూపాయల చీర ఇది తెలుసా నీకు? అసలు నిన్ను నిషి కీర్తి, అయ్యో దెబ్బ తగిలిందా నాన్న? ఏడోకమ్మా. ఏమైందమ్మీ? నిషి, పిచ్చా నీకు? చిన్న పిల్ల మీద చేయి చేసుకుంటావా? కీర్తి, కొట్టడం కాదు, అది చేసిన పనికి చంపేయాలి. చెవిటి మొహంది. నిషి, నన్నే కొడతావా? నా మీదే చేయి చేసుకుంటావా? ఒక్క దెబ్బతో ఆపేసినందుకు ఆనందించు. నాకొచ్చిన కోపానికి నేనేం చేసినా కూడా తక్కువే. ఏంటే నేనీతో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? అది నా చీరని తొక్కబట్టే కదా నేను చేయి చేసుకుంది. ఈ చీరను నేనింటికొచ్చాక మా అత్తగారు పెట్టిన మొదటి చీర. దీని రేట్ ఎంతో తెలుసా? ఎచ్చి ఆపు నిషి. దాని విలువ ఎంతైనా నువ్వు చేసింది మాత్రం తప్పు. దీని మీద పడిన మరకని తీసేయగలవు, కానీ కీర్తి మనసులో అచ్చుపడిన ఈ జ్ఞాపకాన్ని ఏం చేసి చెరుపుతావు? ఆ చిన్న పిల్ల మనసుకైన గాయాన్ని ఎలా మాన్పించగలవు? మీ చెల్లెలికి మనసుంటే కదా జగదాత్రి, తను చేసింది ఎంత పెద్ద తప్పు అర్థం అవడానికి. ఎదుటి మనిషిలో లోపాన్ని ఎత్తి చూపించి నీ సంస్కారాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉన్నా నువ్వు నా తమ్ముడి భార్యవైపోయావు. నిన్ను ఏమన్నా వాడు బాధపడతాడని ఊరుకుంటున్నాను. పిన్ని, ఈ కోడలి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిషికని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. మనసు లేని రాయితో ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం ఉండదని అర్థమైపోయింది. పదనాన్న. చూసారా అత్తయ్య, ఇది నన్ను కొట్టింది, ఆవిడ నోటికొచ్చినట్టు మాటలనింది. అయినా నువ్వెందుకు కొట్టావు జగదాత్రి? కొట్టడం కాదు, ఇంకాసేపుంటే దీని ప్రాణాలు కూడా నేను తీసేసేదాన్ని. తీస్తావే, తీస్తావు. ఎవరి ప్రాణాలు తీస్తారో ఇప్పుడే తేలుస్తాను. నా కూతుర్ని కొట్టే ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? నీకు మాటలతో చెప్తే అర్థం కాదే. ఆగండి అత్తయ్య. ఒకప్పుడు జగదాత్రి మీ కూతురు కాబట్టి మీకు తన మీద చేయి చేసుకునే హక్కుంది. ఇప్పుడు తను నా భార్య. నా కళ్ళ ముందే తన మీద చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏంట్రా, దీన్ని కొట్టడానికి నీ పర్మిషన్ ఏంట్రా? అయినా నన్ను అత్తయ్య అని పిలవకు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వేంటొద్దునా వాడికి సమాధానం చెప్తున్నావు? ఏయ్ పక్క జరుగు. అత్తయ్య, పిన్ని, ప్లీజ్ కేదార్ని వాడు వీడు అనకండి. కేదార్ మన ఇంటి అల్లుడు. మర్యాద ఇవ్వడం మన సాంప్రదాయం. అయినా చిన్న పిల్ల అని చూడకుండా కీర్తి మీద చేయి చేసుకుంది, అందుకే కొట్టాను. కీర్తి పాప చీర తొక్కిందన్న కోపంలో ఏదో ఒక చిన్న దెబ్బ వేసింది.
దానికే నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చిన్న తప్ప. చూడండి పిన్ని, చూడండి అత్తయ్య ఎలా కొట్టిందో ఒకసారి మీరే చూడండి. చెల్లి తప్పు చేసినప్పుడు అక్కగా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకే కొట్టాను. బాధ్యత? నీకెవరిచ్చారే బాధ్యత? తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి దాన్ని కట్టుకున్న భర్త ఉన్నాడు, అత్తమామలున్నారు, ఈ ఇంటి పెద్దలున్నారు. నువ్వెవరు నా కూతురు తప్పులు సరిదిద్దడానికి? నేనెవరేంటి పిన్ని? నేను నిషి అక్కని. కాదు, నీకు నా కూతురికి ఏ సంబంధమూ లేదు. అమ్మ కౌశికి, జగదాత్రి నా కూతుర్ని కొట్టడం తప్పు. ముందు జగదాత్రితో నా కూతురికి క్షమాపణ చెప్పించు. జగదాత్రి క్షమాపణ చెప్పడానికి తనే తప్పు చేయలేదు. అవునా? అదే మీ నిర్ణయం. సరే అయితే, మీ నిర్ణయం మీరు చెప్పారు, మేం చేయాల్సింది మేం చేస్తాం. నిషి, బట్టలు సర్దుకుందువు, పద. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? అత్తయ్య ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటయ్యా కూర్చుని మాట్లాడుకునేది? చూసావుగా, కేదారు వాడి భార్య మీద చెయ్యి కూడా వేయనివ్వలేదు. కాని నీ కళ్ళ ముందే నీ భార్యను కొట్టి అవమానిస్తున్నా నువ్వు మాత్రం ఏమీ అనలేకపోయావు. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చూసి నేర్చుకోవాలి. నువ్వు రావే. వద్దు పిన్ని, మీకు నేను క్షమాపణ చెప్పడమే కదా కావాలి. నేను క్షమాపణ చెప్పేస్తాను. ఏ జరుగు. పిన్ని, పిన్ని అది కాదు. దాత్రి, ఆగు దాత్రి. నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు క్షమాపణలు చెప్పడానికి. అయినా నిషిక చేసింది తప్పు. అది వాళ్ళకు అర్థం కాకపోతే మనమేం చేయలేం. పంతాలకు పోయి బంధాల్ని తెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కేదార్. నా ఒక్క క్షమాపణతో ఈ గొడవ ఆగిపోతుంది అంటే నేనెన్నిసార్లు క్షమాపణ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.